అవగాహన లేని మాటలు, తప్పుడు సమాచారంతో రేవంత్ రెడ్డి కేరళం ప్రజలను అవమానిస్తున్నారు. ఘాటుగా స్పందించిన కేరళం సీఎం సుస్థిరాభివృద్ధిలో మాది అగ్రస్థానం, మీది ఆరో స్థానం విజయనం. ఇక ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళం ప్రచారంలో ఆయన ఏవైతే కేరళం అక్కడ ఉన్న గవర్నమెంట్ టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేశారో దానికి అక్కడ సీఎం పినరయి విజయన్ కూడా కౌంటర్ ఇచ్చినట్టు తెలిసింది. అవన్నీ అవగాహన లేని మాటలు అంటూ కూడా ఆయన చెప్పినట్టు తెలిసింది. కేవలం తప్పుడు సమాచారంతో రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, అవమానిస్తున్నారు అంటూ కూడా ఆయన అయితే ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఆయన ఘాటుగా స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక సుస్థిరాభివృద్ధిలో మాదే అగ్రస్థానం ఉంటే మీది ఆరో స్థానం ఉంది, దాన్ని బట్టి చూసుకోవాలి మీరు ఏ రకంగా ఉన్నారు అనే దానిపైన కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక 6 గ్యారెంటీల పై రేవంత్ ప్రకటన అనేది దశాబ్దపు మోసంగా కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అవి ఎంతవరకు అమలు కాలేదో కూడా వాస్తవం లేదంటూ కూడా విజయన్ దాన్ని తప్పుబట్టినట్టుగా తెలుస్తుంది. ఇక కేరళంలో రేవంత్ పూర్తిగా అసత్య ప్రచారమే చేశారంటూ కూడా ఆయన అయితే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణలో 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయడంలో విఫలమయ్యారంటూ కూడా ఆయన ఎద్దేవా చేసినట్టుగా తెలిసింది. ఇక కేరళం ప్రజలకు కిషన్ రెడ్డి లేఖ రాసినట్టుగా కూడా మనకు తెలిసింది. ఇవన్నీ కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క హాట్ టాపిక్ అయితే నడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది.